బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్పా ముసుగులో వ్యభిచారం. హైదరాబాద్ చందానగర్లోని స్పా సెంటర్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నలుగురు యువతులు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్టుపట్ట వారి నుంచి నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో స్పా సెంటర్ పై దాడి చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్పా ముసుగులో వ్యభిచారం. హైదరాబాద్ చందానగర్లోని స్పా సెంటర్ పై పోలీసులు దాడి నిర్వహించారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ఈ స్పా సెంటర్ పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అలాగే దీంట్లో ఎవరెవరు పట్టుపట్టారు సుజాత? ప్రస్తుతం ఇప్పటికే చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్పా సెంటర్ పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన పక్కా సమాచారంతోనే అక్కడ స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు అని చెప్పేసి వచ్చిన సమాచారం అయితే అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో కొంతమంది అమ్మాయిలతో పాటు, అంటే స్పా సెంటర్ నడుపుతున్నటువంటి యజమానితో పాటు మిగతా కొంతమందిని అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే నలుగురు యువతులు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే పట్టుబడ్డ వారి నుంచి కూడా నగదు, అధిక మొత్తంలో నగదుని, సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా దాంతో పాటు ఈ వ్యభిచారం నడిపిస్తున్నటువంటి, ఎందుకంటే స్పా అని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా పనులు చేస్తున్నారు అని చెప్పేసి పోలీసులు అయితే మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే చందానగర్ పోలీసులు కేసుని అప్పటి నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినప్పటికీ అది హ్యూమన్ ట్రాఫిక్ సంబంధించినటువంటి వాళ్ళు రైడ్ చేశారు. పోలీసులకు, చందానగర్ పోలీసులకు అప్పచెప్పడంతో కేసుకి సంబంధించి మరిన్ని వివరాలు కూడా బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే అటు స్పా అని చెప్పేసి పర్మిషన్ లేకుండా అధిక మొత్తంలో అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. గతంలో కూడా చాలా స్పా సెంటర్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అయితే మాత్రము ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో అటు పబ్స్ లో జరిగేటువంటి ఏవైతే ఇలాంటి కార్యకలాపాలు ఉంటాయి వాటిని ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో పాటు స్పా సెంటర్స్ మీద కూడా నిఘా పెట్టింది. ఎక్కడైతే స్పా సెంటర్లు నిర్వహిస్తున్నారో ఆ స్పా సెంటర్ లో ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసి స్పా సెంటర్ లో ముసుగులో ఎలాంటి పనులు చేస్తున్నారు అనే దాని మీద పోలీసులు కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. కాబట్టి ఇప్పటికైతే మాత్రం వాళ్ళ అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఎక్కడెక్కడైనా సరే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ వస్తే ఖచ్చితంగా వాటి మీద రైడ్స్ నిర్వహించడంతో పాటు వాళ్ళని అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం థ్యాంక్ యూ సుజాత.